స్థానిక సంస్థలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెట్టట్లేదు? 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాలి కానీ ప్రజలు తిరస్కరిస్తారు, ఓడిపోతారనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టట్లేదు, తప్పించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, భయపడుతుందంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఏంది నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? ఎవడా జోకర్ గారు చెప్పినోడు నీకు? ఆడు జోకరే, 10th క్లాస్ ఫెయిల్ జోకర్ నా దృష్టిలో దయాకర్ రావు గారు. ఆయన ఎంపీ నిలబడ్డప్పుడు ఒక మాట అన్నాను, ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, పార్లమెంట్కి పోయి ఏ భాషలో మాట్లాడతాడు అని అడిగిన ఆ రోజు. సేమ్ ఇప్పటికి అదే ఉన్నాడు. నేనంటున్నా అంటే మేము ఒక మాట ఇచ్చినాం, బీసీ జనగణన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జనాభా ప్రకారం వాళ్ళ వాటా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. అందుకనే యుద్ధ ప్రాతిపాదిక మీద కులగణన చేసినాం. ఇక్కడ ఆ కులగణన రిపోర్టు మీద ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చినాం. బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాక 42% దాన్ని అప్రూవల్ చేసి దాని ద్వారా ఎన్నికలు జరుపుతాం అనుకున్నాం. అదే పద్ధతిలో ముందుకు పోతున్నాం. మేము ఎట్లా ఎన్నికలు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి దయాకర్ రావు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు అధికారం ఉన్నప్పుడు ఒక అధికారిని కూడా గౌరవించలేదు. ఆడవాళ్ళని అవమానం చేసినటువంటి వాడు, ఏది పడితే అది మాట్లాడేటోడు, నోరు కూడా చక్కగా తిరగదు ఈ రోజు వరకు. అంటే దయాకర్ రావు నిధులు చెప్పాడేంది, నీదేందో చూసుకో, నిన్ను దగ్గరికి కూడా రానిత్తలేరట ముందుగాల. ఆ హరీష్ రావు సంగతి ఏందో తెలుస్తలేదు, నీ సంగతి ఏందో తెలుస్తలేదు, మిమ్మల్ని ఎడదొక్తాడో కేసీఆర్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. అగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళది. మా గురించి వదిలిపెట్టండి, ముందు మీ భవిష్యత్తు ఆలోచించుకోండి. సో 27వ తారీఖు కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల్ని ఎండగడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి 27వ తారీఖు సిద్ధంగా ఉన్నారు. మరి మీరేం ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఇదేంది 25వ సంవత్సరపు మీటింగా? టీఆర్ఎస్కి 25 సంవత్సరాలు, బీఆర్ఎస్కి 25 సంవత్సరాలు అయినాయా? ఇది ఏ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్? టీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్సా, బీఆర్ఎస్ పార్టీ అంటే నవ్విపోదురు కాదా, నాకేది సిగ్గు అనే పద్ధతులు ఉన్నది వాళ్ళ పద్ధతి. అలా పార్టీ పేరుందా ముందు డిసైడ్ చేసుకోర్రా బాబు, దేనికి 25 సంవత్సరాలు అయిందో డిసైడ్ చేసుకోర్రా బాబు. ఆయనట బయటికి వస్తాడట, ఏమవుతుంది? ఇప్పుడు జీతం తీసుకొని ఇంట్లో పన్నాడు, జీతం తీసుకొని ఇంట్లో పండడం తప్పు. ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రజల్ని ఇచ్చిండ్రు, ఐదర్ ఆ హోదా కన్నా రాజీనామా చేయి, లేదా అంటే జీతం అన్న తీసుకోవడం బంద్ చేయి. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతో జల్సాలు చేసుకుంటా ఇంట్లో పండుకొని నేను బయటకు వస్తా, ఎవడొద్దు అంటాను, నీకు బయటికి రా లోడబండు, ఏం చేసేది, ఏం ఫరక్ పడేది ఉంది నీకు? నువ్వు నచ్చకనే, నువ్వు పనికి రావనే, నీతో శాత కాదనే ఇంట్లో పండబెట్టారు జనం. కనీసం ప్రతిపక్ష హోదానాన్ని ఇచ్చారు గౌరవంగా, అదన్న గౌరవించుకొని వాళ్ళ ప్రజల కోసం కొట్టాడుంటే, ప్రజల కోసం మాట్లాడుంటే విలువ ఉండేది. కాబట్టి ఆ 2 సార్లు వచ్చిండు, ఏం ఊగింది? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనున్నట్టు బయటకు వచ్చాడు, ఇప్పుడు ఏదో చేస్తారట. కాబట్టి ఈ తాటాకు సపట్లకు భయపట్టు ఎవరు వాళ్ళతోనేం కాలేదు లేదు. నెక్స్ట్ ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండే పరిస్థితే లేదు. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతున్న మాటలతోనే ఇప్పటికే చాలా వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళని తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ బ్యానర్ మళ్ళీ చరిత్ర గర్భంలో కాలగర్భంలో కలిసిపోయిన చాలా పార్టీలు అది ఒక పార్టీ ఉంటుంది. అంతకంటే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకనే ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. చేస్తున్న వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే వద్దానమా అని ఏదైనా కదా. మేమెందుకు మేము ఏం అనట్లేదు. మేము కేసీఆర్ ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు చేసేది ఏం లేదనే విషయం తెలంగాణకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు మూలకు పడ్డ ముసలి పులి చారకల అంతే ఉన్నంత మాత్రం అది పులి కాదు, అది అంతే, దాని కథ అంతే, అది ముగిసిపోయిన చరిత్ర.